రాజకీయ రంగంలో విప్లవాత్మకమైన చరిత్రాత్మకమైన నిర్ణయాలను అమలుపరిచిన సాహసోపేతుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలువెత్తు రూపమే అన్న ఎన్టీఆర్ అని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమూడి కొండబాబు కీర్తించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా కాకినాడ సిటీ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నందు నందమూరి తారక రామారావు బసవ తారకం బస్ షెల్టర్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, మాజీ కార్పొరేటర్ శ్రీకోటి అప్పలకొండ, గదులు సాయిబాబు, కొల్లాబత్తుల అప్పారావు, ఎండి అన్సర్, నల్లూరి శ్రీనివాస్ చౌదరి, ఎంఏ సయ్యద్, ఈవీడి మెంటారావు, పలివెల రవి, పందిరి బాబీ, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. జోహార్ 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 జోహార్. మరి అప్పలకొండ ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమం కానీ పుట్టినరోజు కానీ ఎంతో ఘనంగా ఏర్పాటు చేస్తూ ఉంటాడు. పేదవారికి వస్త్రదానం, అన్నదానం పెట్టడం, మనందరూ పాల్గొనడం అందులో. అయితే ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి. ఎంత గొప్ప వ్యక్తి అంటే మనందరం కూడా ఒకసారి నెమరు వేసుకోవాలి ఆయన గురించి. ఆయన అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు జనరేషన్ తెలియాలంటే మనం ఇలాంటివన్నీ కూడా చేస్తూ గుర్తు చేస్తూ ఉండాలి ఆయన గురించి. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే గుర్తుకొస్తూ ఉంటాయి, పుట్టినరోజు కానీ వర్ధంతి కార్యక్రమం కానీ. ఎందుకంటే ఎంతోమంది జన్మిస్తుంటారు, మరణిస్తూ ఉంటారు ఈ సమాజంలో. కానీ కొంతమంది వ్యక్తులే జీవితాంతం చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి. అలాంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. మనం అనేక సందర్భాల్లో గాంధీ గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటి వ్యక్తిలో ఒక వ్యక్తిగా నిలిచిపోతాడు ఎన్టీ రామారావుని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.